ఇంతకు ముందు వీడియోలో బ్రహ్మ వయస్సు గురించి తెలుసుకుంటూ బ్రహ్మ వయస్సు భూమి మీద గడిచే కాలాన్ని బట్టి ఒక మహాకల్పంతో సమానం అని తెలుసుకున్నాం. అయితే ఈ మహాకల్పం వయస్సు ఎంత ఉంటుంది తెలుసా? 311 ట్రిలియన్ సంవత్సరాలు. మనకు చాలా కల్పాలు కలిపితే ఒక మహాకల్పం అవుతుంది. ఒక కల్పం 1000 దివ్య యుగాలు కలిగి ఉంటుంది. ఒక మన్వంతరం 71 మహాయుగాలు కలిగి ఉంటుంది. ఈ మహాయుగం 4 యుగాలను కలిగి ఉంటుంది. అందుకే దీన్ని చతుర్యుగం అని కూడా అంటాం. ఈ 4 యుగాల క్యాలిక్యులేషన్ ని బేస్ చేసుకొని ఒక మహాకల్పం యొక్క క్యాలిక్యులేషన్ ని చేస్తాం. దీంట్లో ఒక కల్పం ఏజ్ 432 లక్షల సంవత్సరాలు. సైన్స్ ప్రకారం ఏజ్ ఆఫ్ ఎర్త్ ఏంటో తెలుసా? 454 కోట్ల సంవత్సరాలు. ఇది అప్రాక్సిమేట్ వాల్యూ. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఒక కల్పం ఎండ్ అయ్యేసరికి భూమిపైన ఒక చిన్నపాటి ప్రళయం వచ్చి భూమి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే అప్రాక్సిమేట్గా సైన్స్ చెప్పే క్యాలిక్యులేషన్కి మన క్యాలిక్యులేషన్కి కొంచెం దగ్గరి పోలికలు ఉన్నాయి. అదీ కాకుండా కల్పానికి మధ్య సంధి కాలం అనేది ఉంటుంది. మన పురాణాల్లో కల్పాంతంలో వచ్చే ప్రళయం గురించి చాలా చక్కగా చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరొక వీడియోలో మన ప్రళయాలు ఎన్ని రకాలు, మన సృష్టి ఎలా ఆరంభమైంది అనే విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. జై శ్రీరామ్.